బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ పై జరిగిన దాడిని బీజేపీ సాక్షిగా ఖండించారు ఎంపీ జీవీఎల్. దాడికి పాల్పడిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి ఘటనల వల్ల అన్ని పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని, ఏ పార్టీ నాయకుడికి ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. ఏది చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా దాన్ని కార్యరూపం దాల్చే విధంగా కార్యదక్షుడు అని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఒక టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ కూడా రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత మరొకసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని మోదీ గారి ద్వారా ఇది జరగనుంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉన్నదో దాని గురించి మరొకసారి భారతీయ జనతా పార్టీ యొక్క ఈ సంకల్ప పత్రంలో అది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 44 రూపంలో సూచించబడినటువంటి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ అంబేద్కర్ ద్వారా నిర్మాణమైనటువంటి లిఖించబడినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దానిలోనే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో నిర్మించాలి, అవసరం అని చెప్పి సూచించడం జరిగింది. ప్రధానమంత్రి